రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. మహారాష్ట్రలో జరిగిన ఒక సంఘటన నిజంగానే మనం ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా, ఎంత ఫాస్ట్ యుగంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇలాంటి సంఘటనలు మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఇంకా జరుగుతూ ఉన్నాయి. మారుమూల ప్రాంతం అయినప్పటికీ కూడా ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ లో కూడా కేసుని తీసుకోకుండా మహిళల్ని చాలా సేపు నిలువరించారు. అట్లాగా కేసు తీసుకోకుండా ఇబ్బంది పెట్టారు. ప్రస్తుతానికి అయితే ఇది చాలా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది, మహిళలకు సంబంధించిన సంఘటన ఏంటి అదనేది ఒకసారి మనం మాట్లాడదాము. దీనికి సంబంధించి మీరు కూడా ఏమనుకున్నారో తర్వాత అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమన్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మ్యామ్, మహారాష్ట్రలో జరిగిన సంఘటన నిజంగానే మహిళ అంటే ఏదైనా కావచ్చు అక్కడ. ఇప్పుడున్న సమాజంలోని, ఈ సొసైటీలోని మనం అన్ని ఆరితేరిపోయాం, డెవలప్ అయిపోయాం, ఫోన్స్ ఉన్నాయి, వీడియోలు ట్రోల్ అవుతూ ఉన్నాయి, సోషల్ మీడియా వచ్చేసింది. అయినప్పటికీ కూడా ఇంకా గుండులు కొట్టించడము, చెప్పుల దండలు వేయడము, ఆడవాళ్ళని బట్టలు చించడము. సో అసలు ఇది ఏ దీనిలో జరిగిందని అనుకోవచ్చు? మీరు దీన్ని ఏ రకంగా ఖండిస్తారు? ఈ కేసు పరిస్థితి ఎట్లా ఉంది? కాదండి, కుల సంఘాలు ఏంటి అసలు? కుల పెద్దలు ఎవరు నిర్ణయించడానికి? అసలు తప్పొప్పులు వాళ్ళెవరు? ఇప్పుడు ఒక వ్యక్తిగా, ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిగా నాకు ఒక నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. నేను పెళ్లి చేసుకుంటాను నాకు నచ్చిన వాళ్ళని. మీరెవరు కాదనడానికి? లేదు, నేను ఒక స్నేహితుడిని ఇంటికి తీసుకొస్తా, వేరే కులం, మీరెవరు కాదనడానికి? అసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? మనకు అర్థం కావట్లా. ఇటీవల కాలంలో ఆంధ్రాలో చూస్తాం మనం ఒక కుల సంఘం. తెలంగాణలో చాలా కుల సంఘాలు ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి. మీరు అనుకుంటారు ఓన్లీ బ్రాహ్మిన్స్ నాన్ బ్రాహ్మిన్స్ మధ్యలోనే గొడవలని మనం అనుకుంటాం. కాదు, అసలు బ్రాహ్మిన్స్ కి ఇలాంటి సమస్యలు లేవు. వాళ్ళు మాట్లాడకపోతే మాట్లాడటం మానేస్తారు, లేదు తర్వాత నెమ్మదిగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మేబీ తండ్రి మాట్లాడకపోవడము ఏదో అలా జరుగుతాయి తప్ప మిగతా ఏ విషయాల్లోనూ వాళ్ళు ఏమీ నెగిటివ్ మాట్లాడరు, బూతులు తిట్టరు. లేదా మహా అయితే ఎక్స్ట్రీమ్కి వెళ్ళే వాళ్ళు, పిండ ప్రదానం చేసేవాళ్ళు ఉన్నారు, కాదని అంటల్లా. అవును. కానీ ఇంక ఏ దూషణ చేయరు. లేకపోతే నువ్వు ఎందుకు వెళ్ళావు, ఎందుకు వచ్చావు, ఇవన్నీ మాట్లాడరు. ఇదేంటండి ఇది రాజ్పుట్స్టా? వాళ్ళలో వాళ్ళే ఉల్హాస్ నగర్ అని ఏదో వాఘ్రి, ఉల్హాస్ నగర్ దగ్గర వాఘ్రి. ఏమో మరి ఎందుకు ఆ కుటుంబాన్ని వెలివేశారో తెలియదు. వాళ్ళు గుళ్ళోకి రాకూడదని ఆంక్షలు పెట్టారు. వాళ్ళు మేము ఎందుకు దేవాలయంలోకి వెళ్ళకూడదు, మేము తప్పు చేయలేదని కాంతా రాజ్పుత్, గీతా రాజ్పుత్, అంజలి, ఇట్లా మొత్తం వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి, 30 ఏళ్ళ అబ్బాయి, వీళ్ళందరూ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు గుళ్ళో. చేస్తే ఈ వాఘ్రికి సంబంధించిన కుటుంబం వాళ్ళు మొత్తం అందరూ వచ్చేసారు. మహిళలు కూడా ఉన్నారండి. అదే అసలు నాకు అర్థం కాలేదు, మహిళలు ఈ రకంగా బిహేవ్ చేయటం ఏంటి? మహిళల మీద, సాటి మహిళల మీద మీరు ఏ యుగంలో ఉన్నారు? రాతి యుగంలో ఉన్నారా? అవును. వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు కంప్లైంట్ చేయడానికి వెళ్తూ ఉంటే వీళ్ళు అడ్డుకున్నారని ఆ మహిళల్ని బట్టలు చింపి నగ్నంగా ఆల్మోస్ట్ చేసి, వాళ్ళు జుట్టు కత్తిరించి, చెప్పుల దండలేసి 2 కిలోమీటర్లు నడిపించారటండి. నడిపిస్తే అందరూ నిస్సహాయంగా చూస్తూ వీడియోలు తీశారు సెల్ ఫోన్ లో. తీసాక చాలా మందిని కాళ్ళ మీద పడేయించుకున్నారు వాళ్ళు. పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకోలేదు వెంటనే. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత వాళ్ళు వచ్చారు. వాళ్ళు పెట్టిన కంప్లైంట్ కూడా పెద్ద సెషన్స్ ఏం పెట్టాల. బిఎన్ఎస్ 2023 సెక్షన్ ఏదో పెట్టారు. పెట్టేసి అంటే చాలా మైన్యూట్ ఇదన్నమాట. ఇప్పుడు అసలు వాళ్ళందరూ పరారీలో ఉన్నారు. ఓకే. ఇప్పుడు కొంతమందిని అరెస్ట్ చేశారు, అందులో అసలు వాళ్ళు ఎవరూ లేరు. అవును. ఇదేంటిది? సో అంటే ఎట్లా మార్పు రావాలి కదా మేడం? కాదండి, ఒకప్పుడు బాగుండేది. ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు వర్ణ వివక్ష లేకపోతే కుల వివక్ష అంటారు. అప్పుడు వాళ్ళు వచ్చి ఇళ్లలో పనులు చేసేవాళ్ళు. ఎక్కడో మరీ వివక్ష అనేది కొద్ది మందిలో కొన్ని చోట్ల ఉండేది తప్ప, ఇదేంటిది రోజు రోజుకి ప్రతి కులంలోనూ, అంటే కులంలోనే అంతరాలన్నమాట. ఇంకా మరి ఇంక వేరే కులాలతో గొడవలు ఇంకేం చెప్తాం మనం? అది ఇంకా చెప్పక్కర్లా. ఎక్స్పెక్ట్ చేయలేము. మనం మాట్లాడుకున్నాం, ఒక కులం వాళ్ళకి ఏమైంది గుళ్ళోకి రానివ్వకుండా. అవును. నాకు తెలుసున్న అమ్మాయి, ఇక్కడ తెలంగాణ అమ్మాయి, అసలు పిల్ల నాకు ఆశ్చర్యం, నువ్వు చచ్చినట్టు అదే మొగుడుతో ఉండాలట. వాడు సంపాదించకపోయినా, వాడు కొట్టినా తిట్టినా కుల పెద్దలు చెప్పారట నువ్వు విడిగా బతకడానికి. అమ్మాయి మంచిగా టైలరింగ్ చేసుకుంటుంది, తల్లిదండ్రి కూడా యాక్సెప్ట్ చేశారు. నాకు అర్థంగా, మీరు కనకండి బాబు ఇలా పిల్లల్ని, ఎందుకు ఇలా చంపుతారు? అవును. అసలు కులం నిర్వీర్యం అయిపోయి దరిద్రం వదిలిపోతుంది. అవును.
ఈ కులాలేంటి అంటే మతాలేంటి, ఒకటి గొడవలు మేడం, ఏంటి? ఇప్పుడు ఓట్ల కోసము నాయకులు వెళ్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఆ ఏరియా కంటూ ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత జెడ్పీటీసీలో ఎంపీటీసీలో కార్పొరేటర్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా. సో ఈ సిస్టమ్ లేదనుకోవచ్చా అక్కడ? ఒకవేళ ఉంటే ఉంటుంది, వాళ్ళకి అన్నీ కంప్లైంట్ వెళ్ళాలి కదా. ఉంటాయండి. కంప్లైంట్స్ మాత్రం వెళ్ళవు, ఎందుకంటే ఇది ఆ. మా గొడవ, మీరెవరు, ఆ, మీకు ఓట్లు రేపొద్దున రావు అంటారేమో. ఇదొకటి మళ్ళీ. అవును. బెదిరింపులు కదా. ఇవాళ ప్రతివాడిని రాజకీయ నాయకులు ఎందుకు బుజ్జగిస్తారు? ఓట్లు కులమైనా మతమైనా ఓట్ల కోసం. ఏమైతుంది, వాళ్ళు వేయకపోతే అనుకుంటే లేకపోతే ఏమైంది, ఏదో ఒక మెజారిటీ అయితే వస్తుంది కదా. వస్తుంది కదా. సో దీనికి ఎక్కడ చెక్ చెప్పాలి? ఉమ్. అసలు మహిళా సంక్షేమాలు ఏమయ్యాయి ఏమో మరి, నాకైతే అర్థం కావట్లేదండి. చాలా బాధాకరం ఇది. అవును. అసలు మనం అంటే ఇప్పుడు నేను ఒక ఆడవాళ్ళ- మహిళగా ఆడవాళ్ళు అట్లా చేయటం ఏంటి? నాకు ఫస్ట్ క్వశ్చన్ అది అర్థం కాని విషయం. అవును. అంటే మనమే ప్రథమ శత్రువులు. అవును. ఇది మహారాష్ట్రనే కాదు మేడం, మన తెలుగు స్టేట్స్ లో కూడా అన్ని అక్కడక్కడ చోట్ల, తాండాస్ లో అది తమిళనాడు కూడా అన్ని ఉంది. చోట్ల ఉందండి కుల వివక్ష. అవును. అసలు ఒక కులంలోనే అంతరంగా ఇలా ఉన్నాయి అంటే అవును. ఇంకా వేరే కులంతో ఏ రకంగా ఉంటుంది? మరి దీనికి ఎవరు చెక్ పెడతారు అనేది ఉమ్. చూడాలి. చూడాలి. థ్యాంక్ యూ మేడం.